రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బి జార్జ్ ఆంథోనీ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అని కొనియాడారు. అంటరానితనం, కుల నిర్మూలనకు పోరాటం చేయడంతో పాటు ప్రజలకు మానవ హక్కులు, ఓటు హక్కు కల్పించేందుకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని కోరారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో అంబేద్కర్ బుక్ ను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్కిల్ ప్రెసిడెంట్ నక్కా సోమేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కుసుమ సాయిబాబా, కె సతీష్, టిఎన్ ప్రభాకర్, కె అశోక్, సిహెచ్ సర్వపతి రావు, జి శేషగిరిరావు, యు చంద్రరావు, కంబాలపేట రాజా, సిహెచ్కే రత్నం తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి సమర్పణరావు గారి పాత్ర ఎంత ఉందని మీకు తెలియజేయడానికి ఈ మహోన్నతమైనటువంటి ఈ రోజుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప. ప్రతి వ్యక్తికి ఒక జాతి, ఒక కులం, ఒక మతవాడు కాదు, కానీ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆరాధించవలసినటువంటి రోజు. ఎందుకనంటే ఆయన 3 నినాదాలు మనకి ముందుకు చూపించాడు. ఏంటనంటే ఆచరణ, ఆశయం, ఆలోచన, ఆచరించడం. ఈ 3 విషయాలు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకోసం నేను ఇంత కష్టపడి నా జీవితాన్నే కాదు, నా కుటుంబాన్నే కాదు, సర్వం త్యాగం చేసి మీకోసం ఇంత చేసి పెడితే మీ అభివృద్ధి కోసం నేను ఈ కార్యక్రమాలు మీకు సలహా ఇస్తే మీరు ఎంతవరకు సఫలీకృతం అయ్యారో నాకు అర్థం కావడం లేదు. అయినా కూడా ఎంతో శోభ అనుభవించారు. ఎందుచేతనంటే మార్పు కనబడడం లేదనేసి. మరి అది దాన్ని కాకుండా మరి ఆయన 3 సూత్రాలు ఇచ్చారు. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అని. ఆ 3 సూత్రాలని కూడా మనం అవలంబించలేకపోతున్నాం. దాని ద్వారా మనం ఇలాగ గుంటుపడి ఉంటున్నాం. ఈ 3 సూత్రాలని ఇతర వర్గాల వారు అవలంబిస్తూ వాళ్ళు యూనిటీ అవుతున్నారు, ఆర్గనైజ్ చేస్తున్నారు, యాజిటేషన్ చేసి బ్రతుకుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మరి ఎందుకు ఈ జాతి ఎలాగైపోతుందంటే అంబేద్కర్ గారు చెప్పిన సూత్రాలను పాటించకపోవడం, ఆయన అనుసరించకపోవడం వల్లే ఈ జాతి ఇంకా అట్టడిగిపోతుంది. కనుక దాని మీద మరి అధిక వర్గాలు కూడా మరి కాళ్ళతో నొక్కేస్తున్నారు. కనుక దీన్ని ఆలోచన చేసి ఈ వర్గాల్లో యూనిటీ సంపాదించుకుని ఆర్గనైజ్ చేసి యాజిటేట్ చేయమని ఈ సందర్భంగా సోదరులందరికీ కూడా తెలియజేస్తూ